కరెక్ట్గా సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో మనకి ఆ సబ్జెక్ట్ సంబంధించిన వాటిల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మనం డిస్కషన్ చేసుకుందామని చెప్పేసి ముందు వీడియోలో అయితే చెప్పాను కదండి. ఈ రోజైతే మనం తెలుగుతో స్టార్ట్ చేద్దామండి. తెలుగులో 6th క్లాస్లో ఇదిగోండి అమ్మ ఒడి మనకి లెసన్ నేమ్ చూడగానే మనకి లెసన్ దేని గురించి అనేది మనకు అర్థమైపోయింది. అంటే తల్లి గురించి అనమాట. లెసన్ నేము అమ్మ ఒడి అయినప్పుడు లెసన్ దేనికి సంబంధించిందంటే తల్లి గురించి అనే మనకు క్లారిటీగా అయితే మనకి అమ్మ ఒడి అనే లెసన్ నేమ్ చూడగానే మనకు అర్థమవుతుంది. అంటే తల్లి యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం అనమాట. ఓకే, ఇది క్లియర్ కదండి. మనకి ఉద్దేశం దేని గురించి అనేది అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం అనమాట. ఇతివృత్తం ఏంటి? ఎప్పుడైనా సరే తన తల్లి పిల్లలకి ఎలాగా చెప్తుందండి ప్రతిదీ కూడా. ఇప్పుడు నిద్రపుచ్చాలి, ఏం చేస్తుంది? పాట పాడుతుంది. సో ఇది ఏ ప్రక్రియకి చెందింది? ఆ చిన్న పిల్లవాడికి మనం తల్లి ఏం చేస్తుంది? పద్యాలు చెప్తే కానీ లేదా కథలు చెప్తే కానీ బొజ్జోదు కదా, బాగా చిన్నపిల్ల. సో ఏం చేయాలి? పాటలు పాడాలి. ఏం పాటలు? లాలీ లాలీ ఈ టైప్ సాంగ్స్ అన్నీ పాడాలి. ఇవన్నీ ఏ ప్రక్రియకి చెందినవి? గేయ ప్రక్రియకి చెందిందనమాట. సో ఈ లెసన్ ఏంటంటే తల్లి అనగానే జోల పాటలు పాడుతుంది. సో ఇది వచ్చేసి గేయ ప్రక్రియకి అయితే చెందిందనమాట. నెక్స్ట్ ఈ లెసన్ యొక్క ఇతివృత్తం దేనికి? అసలు ఈ వృత్తాంతం అంతా దేనికి సంబంధించిందంటే అమ్మ ఒడి అంటే తల్లి ప్రేమ గురించి సంబంధించిందనమాట ఇదంతా కూడా. ఓకే, ఇక్కడ మనకి ప్రక్రియ తెలుసుకున్నాము, ఇతివృత్తము తెలుసుకున్నాము, మెయిన్ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటో ఈ మూడు కూడా తెలుసుకున్నాం అనమాట. కవి పరిచయం అండి. బాడిగ వెంకట నరసింహారావు గారు. ఈయన జననం వచ్చేసి 15/8/1913, మరణం వచ్చేసి 6/1/1994 అనమాట. ఈయన కృష్ణా జిల్లాలోని కౌతురంలో జన్మించారు. ఈయన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధువుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవితీయంగా బివి నరసింహారావు గారు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర ధరించి అనార్కలి నరసింహారావు గారుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బివి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. దీనిలో మనల్ని బిట్ ఎలా అడుగుతాడంటే బివి నరసింహారావు గారి సంపూర్ణ రచనల్లోని ఎన్నో సంకలనంలోనిది ఈ అమ్మ ఒడి అనే పాఠ్యభాగం అని అడుగుతాడు. మనం ఏంటంటే 1, 2, 3, 4 అనేసి ఆలోచిస్తూ ఉంటాం. ఇది 2వ సంకలనంలోనిది. ఈ బిట్ కూడా అడుగుతాడండి. మనకి బిట్ ఎలా అడుగుతాడంటే మనకి చిన్నపిల్లల కోసం రచనలు చేసిన కవి ఎవరు అని అడుగుతారు. ఈయనకేంటంటే మనకి ఫస్ట్ లెసన్ కాబట్టి ఈయన ఉన్నారు. ఇంకా అరుదైన పిల్లల ప్రేమికుడు అని చెప్పేసి ఇంకా మనకి ఎదర కొన్ని లెసన్స్లో పిల్లల గురించి రచనలు చేసిన కవులు అయితే తగులుతారండి. కానీ మొదటైతే మనకి ఈయనకి సంబంధించిన పిల్లలకు సంబంధించిన రచనలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈయన్ని బాలబంధు, పాలబడి పాటలు, చిన్నారి లోకం, ఆవు హరిశ్చంద్ర ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు సంబంధించినవి అనమాట. మనకి ఏంటంటే ఈయన మొత్తం కూడా 17 రకాల పిల్లల పుస్తకాలు అనేవి ఈయన రచించారు. అందుకే ఈయన ఎలా ప్రసిద్ధుడయ్యాడు? బాలబంధు. మనం చిన్నపిల్లని ఎలా పిలుస్తామండి? అరే బాలు, అరే బబ్బులు, ఇలా రానానా అని పిలుస్తాం కదండి. సో ఈయన చిన్నపిల్లల గురించి రచనలు చేశారు కాబట్టి ఈయన బాలబంధువుగా ప్రసిద్ధి చెందారు. మనకి ఎలా అడుగుతాడంటే ఈయన రచించిన అన్ని రచనలు ఇస్తాడు. ఒకటి రచించలేనిది రచన అనేది ఇస్తాడు. ఈ బివి నరసింహారావు గారి రచనలు కానిది ఏంటో చెప్పమంటాడు. అలాగే ఈయన రచనలతో పాటు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారి అనార్కలి నాటకంలో అనార్కలి పాత్ర కూడా ధరించడం వల్ల ఈయన అనార్కలి నరసింహారావు గారిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఇప్పటికీ ఏం చెప్పుకున్నాము? లెసన్ ఏమేంటి? అమ్మ ఒడి. దాని ప్రక్రియ ఏంటి? ఇతివృత్తం ఏంటి? మెయిన్ ఈ లెసన్ ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ కవి పరిచయం. ఇవన్నీ కూడా మనకు క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు లెసన్లోకి అయితే వెళ్దామండి. అమ్మ ఒడి చదువుల బడి, మా అమ్మ ఒడి నాకొక గుడి, అమ్మ చూపును వరబడి దైవంబు కంటెను త్వరబడి, అమ్మ చెప్పిన శుద్ధులు అనిసంబు ఒప్పున బుద్ధులు, అమ్మ పెదవుల హాసముని నిత్యము మాకు వికాసము, అమ్మ మంజుల భాషణము శ్రవ్యంబు వీణుల భూషణము, అమ్మ హృది అనురాగము దివ్యంబు భవ్యంబు యోగము, అమ్మ చలని కరములు దానములకు ఆకరములు, అమ్మ చరణ తలంబులు క్షేమము పండు పొలంబులు, అమ్మ కన్నుల కాంతులు లోకమునకు సుఖశాంతులు, అమ్మయే నా సర్వము దైవము బలము గర్వము. సారాంశం చూద్దామండి.
మా అమ్మ తన ఒడిలోనే నాకు ఎన్నో సంగతులు నేర్పిన నా తొలి గురువు. అంటే అందరికీ కూడా తొలి గురువు ఎవరు? వాళ్ళ తల్లి అనమాట. నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ బాగోగులు చూసే నా ప్రత్యక్ష దైవం. అందుకే మా అమ్మ ఒడి నాకు బడి, గుడి. అంటే మనకి ప్రత్యక్ష దైవం కాబట్టి గుడి, నెక్స్ట్ మనకు ఫస్ట్ మాటలు నేర్పేది తల్లే కాబట్టి బడి అనమాట. దేవుని కంటే ముందే త్వరపడుతూ నా భవితను ఒరవడి చూపిస్తుంది, అంటే మార్గాన్ని నిర్దేశిస్తుంది అనమాట. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. ఎప్పుడు కూడా ఏ తల్లి అయినా సరే పిల్లలకి ఎలాంటి మాటలు చెప్తుందంటే మంచి మాటలు చెప్తుందనమాట. అవి ఏంటంటే జీవితంలో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మంచి మాటలను అయితే తల్లి అనేది చెప్తుందనమాట. అమ్మ పెదవులపై చిరునవ్వు మాకు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం మా చెవులకే అలంకారం. అమ్మ ప్రేమ ఉత్తమమైనది, శుభకరమైనది, అన్నిటినీ సమకూర్చేది. అమ్మ చల్లని చేతులు దానధర్మములకు నిలయము. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళల్లోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. అమ్మే నా ధైర్యం, బలం, గర్వం, సర్వస్వం. గేయ ప్రక్రియకి చెందింది కాబట్టి ఇందులో కొన్ని మనకి తెలియని కొన్ని వర్డ్స్ అయితే మనం అండర్లైన్ చేసుకుని వాటికైతే అర్థాలు అయితే చూద్దామండి. కొన్ని కష్టమైన పదాలండి, వాటికి అర్థాలు అయితే చూద్దాము. వరవడి అంటే ఒక వరుస క్రమం అనమాట. శుద్ధులు అంటే మంచి మాటలు. అనిసంబు అంటే ఎల్లప్పుడు అనమాట. నెక్స్ట్ వికాసము అంటే తెలివి. నెక్స్ట్ మంజులము అంటే అందము. భూషణము అంటే అలంకారము. దివ్యము అంటే ఉత్తమమైనది. కరములు అంటే చేతులు. కమ్ములు అంటే చోట్లు. ఎస్లోనే చదవండి ఆనందించండిలో కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పేసి ఒక కథ అయితే ఇచ్చాడండి. అమ్మఒడి దాకా చదివితే అయితే సరిపోదండి. మనకేంటంటే బిట్ ఎలా అడుగుతాడంటే మనకి అమ్మఒడు పాఠ్యభాగంలో చదవండి ఆనందించడంలో ఇచ్చిన కథ దేనికి సంబంధించింది అని అడగొచ్చు. ఇలాగ మనకి బిట్ ఏ రకంగా అయినా సరే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఆ లెసన్ మొత్తం కూడా మనం కంప్లీట్గా అనేది చదవాలన్నమాట. దాన్ని కూడా కొంచెం బ్రీఫ్గా 2 మాటలు అయితే చెప్పుకుందామండి. పిల్లలు మాతృదేవోభవ పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదట పూజించదగిన వాళ్ళు తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన చిన్న చిన్న కథలు పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులని పూజించడం ఎంత ముఖ్యమో దాని ద్వారా ఎంతటి ఫలితం కలుగుతుందో వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఈ లెసన్లోనే పురాణానికి సంబంధించి మనం ప్రతి వినాయక చవితికి వినే ఒక కథ అయితే ఈ లెసన్లో అయితే ఉందండి. ఏంటంటే గణాధిపత్యం కోసం వినాయకుడికి కుమారస్వామికి అయితే పోటీ అయితే ఉంటుందండి. ఇందులో ఎవరైతే ముందుగా భూమండలాన్ని చుట్టి వస్తారో వాళ్ళకైతే గణాధిపత్యం ఇస్తానని చెప్పేసి పరమశివుడైతే చెప్పడం అయితే జరుగుతుందండి. గణాధిపత్యం కోసం మన కుమారస్వామి గారు ఏం చేస్తారంటే నెమలి వాహనం మీద వెళ్ళి భూమండలాన్ని అయితే ఆయన చుట్టడానికి అయితే వెళ్తారండి. కానీ మన విఘ్నేశ్వరుడికి అయితే ఆయన ఏంటంటే మన విఘ్నేశ్వరు వారు పెద్ద బొజ్జాయి ఉండటం వల్ల ఆయన అయితే వెళ్ళలేరు. సో ఎలా నగ్గాలా అని ఆయన ఆలోచిస్తున్నప్పుడు ఆయన వద్దకు నారదుల వారు వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణలు చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణ చేసినట్లే ఆయన చెప్పడం అయితే జరుగుతుందండి. అందుకోసమని మన విఘ్నేశ్వరుడు వినాయకుల వారు ఏం చేస్తారంటే శివునికి పార్వతికి ఇద్దరిని కూడా అక్కడ నించోబెట్టి వాళ్ళిద్దరి చుట్టూరు అయితే ఆయన తిరగడం అయితే జరుగుతుందండి. సో తల్లిదండ్రులు పూజ చేస్తే మనం ఏంటంటే భూమండలాన్ని అంతా కూడా చుట్టూ వచ్చినట్టే. అందులో ఈ కథ ద్వారా మనం పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు మెయిన్ గౌరవించాలండి. ఏంటంటే కొంతమంది ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు గౌరవించకపోవడం అదే ఇదిగా ఉంటారు. అట్లా కాకుండా ఇప్పుడు ఎలాగ వినాయకుడు తల్లిదండ్రులు పూజిస్తే ఆ భూమండలాన్ని తిరిగి వచ్చినట్లు ఎలాగైతే అయ్యిందో అదేవిధంగా మనం కూడా తల్లిదండ్రులు పూజించడం అంటే డైలీ పూజ చేయమని అయితే ఉద్దేశం కాదండి. ఈ పాఠ్యభాగం ద్వారా మనం పిల్లలకి ఏం చెప్పాలంటే తల్లిదండ్రులని గౌరవించాలని చెప్పేసి మనమైతే ఈ పాఠ్యభాగం ద్వారా పిల్లలకైతే చెప్పాలండి. అండి తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి కవి ఎంత చక్కగా చెప్పాడంటే ఇంకా మాటలు లేవన్నమాట. అంత చక్కగా బాడిగ వెంకట నరసింహారావు గారు అంత గొప్పగా తల్లి యొక్క ప్రేమను ఆయన వివరించారు. ఇదండి 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ గురించి మనం కంప్లీట్గా ఫస్ట్ ఎండింగ్ వరకు కూడా మొత్తం డీటెయిల్గా అయితే చెప్పుకున్నామండి. నేను చెప్పే విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు ఇంకేమన్నా కొంచెం మార్చండి మేడం అలా కాదు ఇలా చెప్పండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే మేడం ఇలా చెప్పండి అని అయితే కామెంట్ చేయండి.